చంద్రబాబు నాయుడు గారు పిలుపు అందుకొని నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామ గారి యొక్క నాయకత్వంలో స్వపరిపాలనకు ఏడాది కార్యక్రమం మేము వాటిలో తిరుగుతున్నాం. సాధారణంగా గృహిణి తల్లి లేకపోతే భార్య ఒక మహిళ బాగుంటే ఆ కుటుంబం వ్యవస్థ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటంటే మహిళ ఆనందంగా ఉంటే ఆ కుటుంబం ఉంటుంది. అందు గురించి అంటారు ఇంటికి దీపం వెళ్ళాలి. మరి ఆ యొక్క సంతోషం ఉండాలని చెప్పి తల్లికి వందనం వేశారు. నిజంగా తల్లుల్లో ఆనందం చూసాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు అందించారు. వాళ్ళకి అలా ఆనందం చూసాం. రేపొద్దుట ఉచిత బస్సు పెడుతున్నారు 15వ తారీఖు నుంచి. వాళ్ళకి అలా ఆనందం చూసాం. మొన్న రైతులకి 46,86,000 మందికి రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. వాళ్ళకి అలా ఆనందం చూసాం. ఈ రకంగా ప్రతి వర్గం మహిళలు కానీ యువత కానీ వృద్ధులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మేడం గారు, సారథి గారు, మరి రామలింగరాజు గారు, ఇతర చిన్న గారు ఇటువంటి పెద్దలందరూ కూడా వార్డులో తిరుగుతుంటే మాకు అన్ని రకాలుగా లబ్ధితుందని సంతోషపడుతున్నారు. మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. తొలివాడు 28వ వార్డులో ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం మన తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే మెంటే సారథి గారు, కోళ్ళ నాగేశ్వరరావు గారు, అలాగే మైలపతి లైజాబ్ గారు, మద్దుల రాము గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం పీతల సుజాత గారు, అలాగే ఈ కార్యక్రమం డోర్ టు డోరు ప్రజల సమస్యలను తెలుసుకుని ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరుగుతుందంటే ఈ వేళ ఈ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలించే తీరు, ఆయన సూపర్ 6 అనే పథకాలని పెట్టి ఒకటిగా అది అమలు చేసుకుంటూ వెళ్ళి ఇవాళ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నారంటే ఆయన యొక్క పరిపాలనకు నిదర్శనమని ఈ యొక్క కార్యక్రమం ఆయన ఆదేశాల మేరకు ఇలాగే ఈ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.